నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రి తిరుపతి విమాన సర్వీస్ ప్రారంభం. తొలి రోజు పూర్తి ప్రయాణికులతో బయలుదేరిన విమానం. బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవానికి సహకరించండి. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివేలి రాజు విజ్ఞప్తి. అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి వరకు అన్నదానం. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధుల వెల్లడి. కోనసీమలో రైలు కూత వినబడాలి. బాలయోగికి నివాళులర్పించిన గణికృష్ణ. జ్ఞాన సరస్వతి ఆలయంలో దుర్గేష్ పూజలు. తోట సుబ్బారావు కృషిని ప్రశంసించిన మంత్రి. డీటెయిల్స్ చూస్తే, రాజమండ్రి తిరుపతికి మధ్య నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుల దగ్గుబాటి పురంధేశ్వరి వర్చువల్ విధానంలో బుధవారం ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు మంగళ, గురు, శని విమాన సర్వీసులు విడవనున్నాయి. ప్రప్రథమంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమై సర్వీసు ఉదయం 7:40 తిరుపతి నుంచి బయలుదేరి 9:25 రాజమండ్రి చేరుకుంది. ఈ విమానానికి అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు పూర్తి ప్రయాణికులతో తొలి సర్వీసు తిరుపతికి బయలుదేరింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్, అలయన్స్ ఎయిర్ ప్రతినిధులు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేవీ నవరాత్రుల్లో తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని, తిరుపతికి ప్రారంభించిన నూతన సర్వీసులో 3 నెలల పాటు టికెట్లు రాయితీ ఉంటుందన్నారు. భవిష్యత్తులో షిరిడి, వారణాసి, కొచ్చిన్ తదితర ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభిస్తామని వివరించారు. ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛైనటువంటి రాజమండ్రి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి విమానయానం ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి, మన స్థానిక ఎంపీ గారు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పక్కన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడంతో పాటు మరో ప్రధానమైన అంశాన్ని ఇందాక రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అదేంటంటే, రాబోయే 3 నెలల కాలం వరకు కూడా మొదటి 35 మందికి 1999 రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా, తర్వాత 35 మందికి 4,000 రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నాం అనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త. ఎందుకంటే విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు, ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది. ఇవాళ ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా మనకి ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది రాను పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎయిర్ కనెక్టివిటీని పెంచే క్రమంలో భాగంగా రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకి మనకి ఈ విమానయానం జరగాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుడుతున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మొత్తంగా దేశాన్ని కనెక్టివిటీ ద్వారా పెంచుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బిఎస్ఎన్ఎల్ సేవలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో స్థానిక గోగవరం బస్టాండ్ నన్నయ్య సంచార్ భవన్ వద్ద నుంచి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ జిఎం పలివేల రాజు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృ సంస్థ టెలికాం నుండి బిఎస్ఎన్ఎల్ విడిపోయి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్లో ప్రత్యర్థుల
ఆటుపోట్లు తట్టుకుంటూ ముందుకు వచ్చిందని అన్నారు. 25 సంవత్సరాలు ఎన్నో సేవలు అందిస్తూ ముందుకొచ్చిందని, ప్రత్యర్థులు టెలికాం సేవల్లో ఇతర దేశాల ఫారిన్ కంట్రీస్ నుండి తెచ్చుకుంటున్నారన్నారు. ఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ BSNL 4G సేవలు జాతికి అంకితం చేస్తారని అన్నారు. స్వదేశీ టెలికాం 4G 300 MBBS పైన స్పీడ్ ఉంటుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు BSNL సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. నెట్వర్క్ ప్లానింగ్ CHBV సత్యనారాయణ, DGM నెట్వర్క్ ఆపరేషన్స్ వై శైలజ, DGM సేల్స్ అండ్ మార్కెటింగ్ పమ్మిడి శ్రీనివాస్, AGMలు శారదాదేవి, జయశ్రీ, అడ్వైజరీ మెంబర్ MSRV, PRO వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు BSNL 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ, ప్రత్యేకంగా BSNL చందాదారులకి, మరి ముఖ్యంగా BSNL కస్టమర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఎన్నో 20 సంవత్సరాల నుంచి BSNLకి సహకరిస్తూ BSNLతో ఉంటూ మన BSNL ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా మా BSNL తరపున ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎన్నో వైవిధ్యమైన సేవలతో BSNL ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా BSNL యొక్క సేవలని వినియోగించుకుని వారి యొక్క అవసరాలకు, వారి యొక్క ప్రయత్నాలకు, వారి యొక్క ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ర్యాలీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బైక్ ర్యాలీతో మేము మొదలు పెడుతున్నామండి. సంబరాలన్నీ కూడా ఈ బైక్ ర్యాలీ అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఈ BSNLని ప్రజలందరూ కూడా దీవిస్తారని ఆశిస్తున్నాం. దసరా నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప ఆలయంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమం ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. బుధవారం జరిగిన సమావేశంలో ఆలయ ఆవిర్భావం, అన్నదానం వంటి విషయాల్ని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గోదావరి తీరాన అయ్యప్ప ఆలయం నిర్మించడానికి సంకల్పించి ప్రముఖులతో కమిటీ వేసి 7 ఏళ్ల పాటు శ్రమించి 1000 ఏళ్లు నిలిచేలా పూర్తి చేయించారని, 2011 మార్చి 20న ఆలయం ప్రారంభించారని, అదే ఏడాది అక్టోబర్ 6న అన్నదానం కూడా ప్రారంభించి అయ్యప్ప భక్తులకు ప్రతి ఏటా అన్నదానం జరగాలని సూచించారని వివరించారు. టీటీడీ బోర్డు మెంబర్ అక్కిన మునికోటేశ్వరరావు, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ ఎన్ రామరాజు, కూర్మా దాసు, ప్రభాకర్, నంతెపు శ్రీనివాస్, బూర్లగడ్డ సుబ్బరాయుడు, ఆకుల శ్రీనివాస్, అయ్యల గోపి, మన్యం సంతోష్, ఫణికుమార్, సిపి రెడ్డి, ముద్రగడ రాంప్రకాష్, కొమ్ముల సత్యసాయి, చక్రవర్తి, మదన్, పురోహిత్, కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, మన్యం NV నవీన్ కుమార్, హనుమాన్ సింగ్, రాజ్ పురోహిత్, బాల్నాగు, సుభాష్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివరించారు. ట్రస్టీలు చల్లా శంకర్రావు, పులసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, దవులూరి రామకృష్ణ, ఇమంది మోహన్ రావు, బళ్ళ సత్యనారాయణ, మన్నె సుబ్బారావు, చలగళ్ళ సుబ్బారావు, వరద మురళీధరరావు, చలపతి గురుస్వామి, బొడ్డిగ శ్రీనివాస్, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, పంతం కొండలరావు, బైర్రాజు, ప్రసాదరాజు, యాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ అబ్లిగేషన్ వార్తా సార్ గమనించగలరు. వాస్తవంగా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైతే అన్నదానం కమిటీ అని చెప్పి అనుకున్నాం, వాస్తవంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు రావాలి, వాళ్ళు ఇవ్వాలి డొనేషన్ అనేటువంటి ఆలోచన దానికంటే కూడా వాళ్ళ ఫేస్ వాల్యూని చూసి ఖచ్చితంగా 10 మంది వస్తారు. వాళ్ళు ఈ సొసైటీలో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, సేమ్ టైం ఇటువంటి మంచి కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఈ కార్యక్రమం నాన్నగారు ఏ రకంగా అయితే తాను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం నడవాలి అనేటువంటి ఆలోచన చేశారు.
రేపు నేనైనా లేకపోతే నా తర్వాత తరాల వాళ్ళైనా లేక శంకరావంతులో కేశవరాజంలో హనుమంతరావులో వాళ్ళైనా వాళ్ళ తర్వాత తరాల వాళ్ళైనా ఇది తరతరాలు నడిచేటట్టుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఒక ఆర్గనైజ్డ్ ఒక స్ట్రక్చర్డ్గా సిస్టమ్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కార్యక్రమం కూడా ఏదో మొక్కుబడిగా పెట్టడం కాదు. నేను సౌత్ ఇండియాలో ఈ అన్న కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ఇంత బాగా భోజనం అంటే అయ్యప్పలకి మంచి భోజనం పెట్టాలనే సంకల్పంతో ఎక్కువ పాత్రను నేనే తీసుకొని ప్రత్యేకించి ఏది రేపటికి ఏ వండాలి, ఏం కొనాలి, ఏం చేయాలని 15 సంవత్సరాల నుంచి నా చేతుల మీద అన్నదానం జరుగుతుంది. వెనకాల అందరూ కూడా మా హనుమంతరావు కానీ, మిగతా రామకృష్ణ గారు కానీ, మోహన్ గారు వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉంటారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఏంటంటే మంచి భోజనం పెట్టాలి అయ్యప్పలకి అందరికీ. ఉదయం వాళ్ళు ఇక్కడే మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ గుడికి ఆనుకొనే మనకి జీవనది గోదావరి నది కూడా ఉంది. అందులో ఉదయం స్నానం చేసి అయ్యప్పలందరికీ కూడా అక్కడ అర్చన అవన్నీ పూజలు అన్నీ చేసుకొని మళ్ళీ సాయంకాలం భజన చేసుకొని ఇక్కడే బడి కూడా ఉంది, బడి కూడా చేసుకొని ఆలయం నిర్మాణం చేసినప్పుడు ఆ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంది, ఇటువైపు ఏమో గోదావరి ఉంది. అందువల్ల దీన్ని ఎక్కువ పునాది వేయాలనే ఆలోచనతో ఒక 80 అడుగుల వరకు లోతు తీసి దాని నుంచి అది ఆ పిల్లర్స్ కూడా ఏనుగు పాదం అంటారట, ఆ లెవెల్లో చేసుకుంటూ వచ్చి చేశారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణానికి. అంతే మా అంచనా ప్రకారం ఆ ఇంజనీర్ చెప్పిన ప్రకారం కనీసం 700 నుంచి 800 సంవత్సరాల వరకు ఈ ఆలయం స్థిరంగా ఉంటుందని చెప్పి ఆనాడు ఆ ఇంజనీర్ కూడా తీసుకొచ్చి చెప్పారు. అందువల్ల మరి మా వంతు కృషిగా మేము ఈ ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఎంతో ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. అటువంటిది ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సౌకర్యంగా, పైగా అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఇలాగ ఏర్పాటు చేసి ఈ సీజన్ అంతా ఇలా చేయటం అనేది ఇంకా ఎంత ఉత్కృష్టకరమైనది అన్నదే. పైగా ఎక్కమూడి వారి కుటుంబ సభ్యులకు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు మనసారా అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అన్నదాన కమిటీగా కొందరు ప్రముఖులు ఒక కమిటీగా వేసి దాని నిర్వహణ పెంచడంలో మా వంతు అతన్ని నా శక్తి మేరకు పూర్తి సమర్థంగా మీ అందరి సహకారంతో, ఇతర మిత్రులు అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేయటం మా శాశ్వతంగా ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 74వ జయంతి సందర్భంగా గుడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. కోనసీమలో రైలు కూత వినపడ్డప్పుడే బాలయోగికి నిజమైన గణనివాళి అర్పించినట్లు అవుతుందని గన్ని కృష్ణ అన్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. వారు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నాళ్లు ఉన్నామన్నది ముఖ్యం కాదని, ఉన్న సమయంలో ప్రజలకు ఏ మేరకు మేలు చేశామనేదే ముఖ్యమని అన్నారు. బాలయోగి రాజకీయ జీవితంలో ప్రతి క్షణం ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన రోల్ మోడల్ అని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. కోనసీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆప్తుడు, ఆత్మీయుడు స్వర్గీయ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు, మాజీ లోక్సభాపతి. ఆయన జన్మదినాన్ని ఈవేళ 10వ యానివర్సరీ, 52 అంటే 74 సంవత్సరాలు అయింది. ఆయన 2002లో పరంపదించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు
ఎస్సీ కులాలకి కానీ ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడంటే ఆయన ఒకేసారి లోక్సభ సభాపతిగా బాలయోగి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా ప్రతిభా భారతి గారు ఇద్దరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం, ఇద్దరికి కూడా ఆయా సభల్లో తమదైన మార్కుని తెలియజేయడం. ముఖ్యంగా బాలయోగి గారు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగానే ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. ముఖ్యంగా కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని, మనుషమే కాదు ఆ మాతకు వస్తే జిల్లా అభివృద్ధి కూడా ఎంతో కృషి చేశాడని. కోనసీమ ఆయన బాలయోగి గారు కానీ ఇంకా కొన్ని ఏళ్ళు జీవించి ఉంటే కోనసీమలో రైలు కోత, అమలాపురంలో రైలు కోత కూడా వినిపించి ఉండేది. ఇప్పుడు హరీష్ కూడా, వాళ్ళ తనయుడు హరీష్ కూడా ఆయన సక్సెసర్గా అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా స్థానిక సరస్వతి ఘాట్లోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అద్భుత కళాఖండంగా ఉందని ప్రశంసించారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్, రాకా సాంస్కృతిక సంస్థ కార్యదర్శి జీవి రమణ, నిఘా కొల్లి సీతారామాంజనేయులు తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. పూజల అనంతరం ఆలయాన్ని ఆద్యంతం మంత్రి తిలకించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఒక కాంట్రాక్టర్గా గోదావరి తీరాన ఆలయాలను నిర్మించి సుందరంగా ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దిన ఆధునిక శిల్పి తోట సుబ్బారావు అని అభినందించారు. తెలుగు భాషలోని 56 అక్షరాలతో జ్ఞానానికి ప్రతిరూపమైన జ్ఞాన సరస్వతి ఆలయాన్ని సుదీర్ఘ కాలం ఉండేలా నిర్మాణం చేయటం అభినందనీయమన్నారు. ఈ ఆలయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వాళ్లు కూడా సందర్శించేలా చూస్తామని చెప్పారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, సూరపురెడ్డి తాతారావు, బమిడిపాటి రామకృష్ణమూర్తి, చిక్కాల బాబులు, పడాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కేవైఎన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయం ఎంత అద్భుతంగా దీన్ని రూపొందించారంటే, ఇది పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత చూస్తే ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని చూసిన రూపం మనకు కనపడతా ఉంటుంది. తెలుగు భాషలో ఉన్నటువంటి 56 అక్షరాలకి 56 స్తంభాలను ఏర్పాటు చేసి వాటి మీద అధిష్టాన దేవతల్ని ఏర్పాటు చేసి మొత్తంగా దీన్ని ఒక పూర్తి స్థాయి జ్ఞాన సరస్వతి ఆలయంగా తీర్చిదిద్దున్నందుకు సుబ్బారావు గారికి, వారికి సహకరిస్తున్న మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంత అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం నేను చేసి ఇక్కడ ఒక మంచి సందర్భంలో వారు కూడా వచ్చి వీటిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే తలంపు ఇప్పుడే సుబ్బారావు నాకు చెప్పారు. దాన్ని సాకారం చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తానటువంటి మాటను తెలియజేస్తూ, ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఫోటోగ్రఫీ మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు వచ్చారు. వారు చూసి చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఈ మాదిరి ఆలయం ఏ ప్రాంతంలో లేదు. ఈ ఆలయానికి చాలా విశిష్టత తగ్గ నిర్మాణం చేశారు తోట సుబ్బారావు అని ఆయన అభినందించారు. ఈ ఆలయం కూడా చెప్పడం కాదు, తెలుగులో 56 అక్షరాలు, 56 అధిష్టాన దేవతలు, 56 ఈ ఆలయంలో 108 మంది దేవతామూర్తులు, అందరూ స్త్రీలే. ఈ ఆలయానికి రానున్న రోజుల మహాక్షేత్రాల ఆలోచనతో నిర్మాణం జరిగింది. ఆలయం అంతా మొత్తం ఫుల్గా గ్రానైట్తో నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరాలు మినిమం ఉండేలాగా నిర్మాణం చేసాం. ఈ నిర్మాణానికి మనం అందరూ సహకరించినారు. ఈ అందరికీ నేను కృతజ్ఞత చెప్తూ ఓం శ్రీ మాత్రే నమః. రాజమహేంద్రవరంలో మద్యం దళారీలు సిండికేట్గా మారి ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తుంటే అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రభుత్వం ఏం చేస్తున్నాయని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రావు ప్రశ్నించారు. స్థానిక వియ్యల్పురం మార్గాన్ని ఎస్టేట్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిపోయిందని అక్రమంగా అరెస్టులు చేస్తూ గగ్గోలు పెడుతున్న ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న దందాలు తెలియటం లేదా అని ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా 25,000 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల ఆ ఆదాయం 18,000 కోట్లకు పడిపోయిందని ధ్వజమెత్తారు. నగరంలో సిండికేట్ నిర్వహిస్తున్న మద్యం వ్యాపారులు తక్షణం ఎంఆర్పీకి విక్రయించకపోతే వారి దుకాణాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్లో అవినీతి దారుణంగా పెరిగిపోయిందని, అంతస్తులపై అంతస్తులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవానీమాల వేసుకుని మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పి రేట్ల కన్నా మద్యము లిక్కర్ ఎక్స్ట్రా అమ్ముతున్నారా లేదా అని అడుగుతాం. యథేచ్ఛగా ప్రభుత్వము నిబంధించిన ఎంఆర్పి రేటుకి అమ్మాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పి రేటు కన్నా ఎక్స్ట్రా ప్రతి బాటిల్ పైన, చిన్న బాటిల్ పైన 10 రూపాయలు ఎక్స్ట్రా, 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతా ఉన్నారు. మరి ప్రభుత్వము నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే రాజమహేంద్రవరంలో మద్యం దళారీలు యథేచ్ఛగా ఓపెన్ గా అమ్ముతా ఉన్నారు. దానికి ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులకి ఏ రకంగా లాభం చేకూరుతుందనే ఒకే అంశం చెప్తా ఉన్నా. గత 2014-19లో ప్రభుత్వ ఎక్స్చెక్కర్ కి నష్టం వచ్చే విధంగా ప్రివిలేజ్ ఫీ, ఆ ప్రివిలేజ్ ఫీ ఎక్కడ వెళ్తుందండి? ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది. సుమారుగా 1,000 కోట్ల రూపాయల నష్టం కలిగించే విధంగా గత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేశారు. అప్పుడు సిఐడి కూడా నమోదు చేశారు. ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇంకా వివిధ మనుషుల్ని మీరు అరెస్టులు చేశారు కదా. నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వ ఎక్స్చెక్కర్కి ఎక్కడ లాస్ వచ్చింది? గతంలో సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 కోట్ల రూపాయలకి సేల్స్ పెరిగింది. అంటే ప్రభుత్వానికి అప్పటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది, కానీ తక్కువ ఎక్కడ రాలా. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె బుధవారం హుకుంపేట గ్రామంలో పర్యటించారు. బుధవారం హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో కొలపాటి మంగాయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నారా అని అడగ్గా మంగాయమ్మ అవును అని సమాధానమిచ్చారు. రేషన్ సరుకులు కూడా సమీపంలోనే అందుతున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,35,502 మంది లబ్ధిదారులకు 1,03,44,500 కేటాయించగా 84.12% లబ్ధిదారులకు 86.26 కోట్లు పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో జవాబుదారీతనం, ఖచ్చితత్వం కలిగి ఉండాలన్నారు. మండల ప్రత్యేక అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి, ఎంపీడీఓ కేఎస్ ఆర్మ్స్ట్రాంగ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మీకు రాకపోయినా ఆమె దాంట్లో వేసుకుని మీకు ఇస్తారు. దీనికి సంబంధం లేదు అమ్మ. ఇది పడకపోయినా పర్లేదు, టెన్షన్ పడదు. సరే ఇంటికే తెస్తున్నారా? పక్కనమ్మా మీరు పక్కన రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరణ్ నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 10వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవి చౌక్ దసరా ఉత్సవాల పండుగ వాతావరణం నెలకొంది. 10వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఒకవైపు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, మరోవైపు ఆలయ మండపంలో జరుగుతున్న కుంకుమ పూజలకు భక్తులు పోటెత్తుతున్నారు. దేవి చౌక్ లో ఆధ్యాత్మిక వాతావరణంలో దసరా సంబరాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబరాన్ని తాకేలా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. భగవతి సర్వాత్ సమర్పయామి. మీరు పూజ చేసిన అమ్మవారి ఫోటో తీసుకోండి. ప్రసాదాలు పుణ్యకాలం ఈరోజు ఎవరైతే మనం అమ్మవారిని సేవించుకుంటామో సకల శత్రు సంహారణం శత్రు సంహారం జరిగి అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దని అలంకరణతో విరాజిల్లుతున్నారు. అందరూ కూడా ఎవరైతే ఈరోజు మనం పూజించుకుంటామో సంపూర్ణ ఆరోగ్యము, శక్తి సంపదలు, మనం మనోవాక్య పరిస్థితి, కోడి శక్తి వినాశనం, భయాంగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యము, ధైర్యము, సాహసం అన్ని కలిగితే ఎవరైతే మనం పూజించుకుంటామో లక్ష కళ ఐదారు కష్టాలు తెలుసుకుంటున్నాం. ఈ అమ్మవారి రోజుని వైశాఖనే నాచికని సంహరించి ప్రపంచానికి శాంతిని, సౌభాగ్యాన్ని చేకూర్చింది. ఈరోజు అందరూ కూడా సుఖంగా ఆరోగ్య ఐశ్వర్యంతో జై భవాని. వృద్ధులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా ఈగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పివి సూర్యమోహన్ రావు అన్నారు. బుధవారం లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అందించారు. ఈ సందర్భంగా వృద్ధుల సేవలు తన సర్వస్వాన్ని దారబోయటంతో పాటు ఉద్యోగం కూడా వదులుకొని సేవలందిస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబు కృష్ణని గుర్తించి అందరూ స్వర్ణాంధ్రకు సహకారం అందించాలని కోరారు. 200 మంది వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసరాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులను చేరదీసి ఆదరించి వారి చివరి మజిలీ గౌరవంగా జరిగేలా స్వర్ణాంధ్ర దాతల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా, రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఎంవీఆర్ మూర్తి వైద్య సేవలు అందించగా బళ్ళా శ్రీనివాసరావు, దేవానందం, చిన్ని తదితరులు పాల్గొన్నారు. వీవర్స్ కాలనీ శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ సమీపంలో ఉన్న కంటిపూడి స్టీల్స్ ఆవరణలో 10వ రోజు బుధవారం కూడా నిత్యాన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగింది. శ్రీదేవి శరన్నవరాత్రి ప్రారంభమైన తొలి రోజు నుంచి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 4000 మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, జొన్నాడ వీరవెంకట సుబ్బారావు, శ్రీదేవి, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ,
భీమవరపు వెంకటేశ్వరరావు, కంటిపూడి లక్ష్మణరావు, అప్పారావు, బలగాని సురేష్, అత్తులూరు నాని, రాజు, బాల, దేవి, కరుణ, కాలపు రవి, జొన్నాడ లక్ష్మి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మనోడికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి తిరుపతి విమాన సర్వీస్ ప్రారంభం. తొలి రోజు పూర్తి ప్రయాణికులతో బయలుదేరిన విమానం. బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవానికి సహకరించండి. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివేల రాజు విజ్ఞప్తి. అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి వరకు అన్నదానం. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధుల వెల్లడి. కోనసీమలో రైలు కూత వినబడాలి. బాలయోగికి నివాళులర్పించిన గణికృష్ణ. జ్ఞాన సరస్వతి ఆలయంలో దుర్గేష్ పూజలు. తోట సుబ్బారావు కృషిని ప్రశంసించిన మంత్రి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.